సృష్టికర్తయు సర్వాధికారియు సర్వోన్నతమైన దేవాది దేవునికి మన రెండు చేతులతో చప్పటి కొట్టి దేవుని మహిమపరుస్తున్నాం. స్థుతి మహిమయు ఘనతయు యుగయుగములు ఆయనకే చెందును గాక. ఒకసారి గట్టిగా చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలారా, మీ ముందు నిలిచి ఉన్న నేను తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్రాంచ్ ఆలయంలో పూజారిగా చేస్తున్న ఒక పురోహితుడును. యేసుక్రీస్తు నమ్ముకోమని ఎవరు బలవంతం చేయలేదు. ఒక క్రైస్తవుడు బలవంతం చేయడం ద్వారా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాడిని కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఏ పాస్టర్లు కూడా నన్ను మతమార్పిడి చేయలేదు. ఏ పాస్టర్, చాలా మంది పాస్టర్లు మతమార్పిడి చేస్తున్నారన్నారు. ఏ పాస్టర్ గారు కూడా నన్ను మతమార్పిడి చేయలేదు. ఒక పాస్టర్ మతమార్పిడి చేయడం ద్వారా నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాడిని కాదు. నెంబర్ 2. నెంబర్ 3, దిక్కు లేక నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాడిని కాదు. నా తల్లి తోడ పుట్టిన వారు 9, నా తల్లి తోడ పుట్టిన వారు 6. ఒక ఉన్నతమైన సమిష్టి కుటుంబంలో నేను జన్మించాను. చిన్న కుటుంబంలో జన్మించిన వారి కాదు. దిక్కు లేక నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారి కాదు. నెంబర్ 3. నెంబర్ 4, అమెరికా వాడు డబ్బులు ఇస్తున్నారు, అందుకే వీళ్ళందరూ మతమార్పిడి అయిపోతున్నారు అంటున్నారు. ఈ ప్రపంచం కూడా చూస్తుంది. అమెరికా వాడు డబ్బులు ఇస్తున్నారు, అందుకే వీళ్ళందరూ మతమార్పిడి అయిపోతున్నారు. ఈ కమ్మవాడు, బాపనోడు, కోమటుడు, రెడ్డివాడు అంటున్నారు. దేవుని ప్రజలారా, అమెరికా డబ్బును ఆశించి కానీ, మీ ప్రేమపూర్వకమైన కానుకలు ఆశించి కానీ నేను యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారిని కాదు. ఆర్థిక సమస్యలు బట్టి నేను యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారిని కాదు. అలాగా ఆశించిన ఎడల మన పితృడైన మోషేని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాయకుడైన మోషే గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు జనాంగం నడిపించిన నాయకుడైన మోషే గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఫరో మనమును అనిపించుకున్నట్టు కంటే, ఐగుప్తు ధనమును ఆశించుకున్నట్టు కంటే, అల్పభోగా ధనాన్ని ఆశించుకున్నట్టు కంటే లేదు కదా. సత్యము నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాను. సత్యము నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. క్రీస్తు నిమిత్తమైన నింద భక్తుడైన పౌలు గారు ఎంచుకున్నారు. అల్పభోగమును అనుభవించుట కంటే, ఈ లోకాశ్రుడి కంటే క్రీస్తు యేసునందు నింద గొప్ప భాగ్యమని శౌలు అనుకుని పౌలు గారు ఎంచుకున్నారు. అక్కడ సత్యము నిమిత్తమైన నింద, ఇక్కడ క్రీస్తు యేసు నందు నింద. దేవుని ప్రజలారా, అక్కడ సత్యము క్రీస్తు యేసే, ఇక్కడ క్రీస్తు యేసు నామకరణ మాత్రం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి సత్యము నిమిత్తమైన నింద ఎవరికి తెలుస్తుందో, నీ క్రియను బట్టి వచ్చిన నింద కాదు. సత్యము నిమిత్తమైన నింద, నేను విచారం చేసి, నేను దొంగతనం చేసి, జూదం చేసి నిందొస్తే ఆ నింద మనకి ఆశీర్వాదం కాదు. సత్యము నిమిత్తమైన నింద ఒక ఆశీర్వాదం. అమ్మ అర్థమవుతున్నాయి కదా నా మాటలు? దేని నిమిత్తమైన నిందండి? సత్యము నిమిత్తమైన నింద. కాబట్టి సేవకుడు ఇప్పుడు కూడా అడుగుతున్న వాడిగా ఉండదు. మీ దక్షిణ భాగాలు ఇవ్వండి, దక్షిణ భాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ రాజేష్ అయ్య గారు కాదు కదా, ఎవరు చెప్పని నేను విందర్చుకొని అనుకుంటా. రాజేష్ గారు ఏంటంటే రాజేష్ గారు ఎలాంటి వ్యక్తిని తీసుకొచ్చారు తర్వాత అనుకోవచ్చు. రామకృష్ణ గారు, మీరు దక్షిణ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 చేతులు మీకు నమస్కారం చేస్తున్నాను. మీరు దక్షిణ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు. బైబిల్లో కూడా దక్షిణ భాగం ప్రస్తావన చేయలేదు. ఆనాడు మన ప్రవక్తల కాలంలో, పితృ కాలంలో, పాత నిబంధన కాలంలో దక్షిణ భాగం గురించి మాట్లాడారు. ఇప్పుడు మీరు సంఘానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, దక్షిణ భాగములు కాదు, విసుగు కొనకయు, చనుకు కొనకయు, బలవంతము కాకియు, దేవుడు నిన్ను వర్ధిల్లని కొలది దేవుడికి ధారాళంగా ఇవ్వాలి. అంటే దక్షిణ భాగం ఏంటి? 10 రూపాయలు ఇస్తే రూపాయి ఇవ్వన్నారు. అర్థమవుతుంది కదమ్మా? మీ తాత కాలంలో 10 రూపాయలు కూలి, ఇప్పుడు నీ కాలంలో ఎంత వస్తుంది? ఒక రోజుకి 1000 రూపాయలు వస్తుంది. అంటే దేవుడికి 800 ఇవ్వాలి. అంటే 1000 రూపాయలు నుంచి 100 రూపాయలు ఇవ్వడే కాదు, దేవుడికి ఎంత ఇవ్వాలి నువ్వు? అంటే మీ తాతల కాలానికి ఇక్కడికి 8 రెట్లు ఆస్వాదించాడు దేవుడు. అంటే 8 రెట్లు మా దక్షిణ భాగం ఇవ్వాలి. ఆయన విసుగు కొనకయు, చనుగు కొనకయు, బలవంతము కాకి దేవుడి మీద బద్ధిలే కొద్ది దేవుడికి ధారాళంగా ఇవ్వాలి. అది ఎవరికి ఇవ్వాలంటే, ధనంజయ శాస్త్రి గారికి ఇచ్చాను, దినకరణ గారికి ఇచ్చాను, కనబట్టి ఇచ్చాను కాదు, మీ స్థానిక సంఘ కాపురికి ఇవ్వండి. అది మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి ఆశీర్వాదం. బలంగా చెప్పకూడదు.
నాకాన్ని స్వస్థతాలకు వేశాను, లేకపోతే అక్కడికి వెళ్ళాను సత్యకన్నా. మీ స్థానిక సంఘ కాపరికి ఇవ్వండి, మీ స్థానిక సంఘానికి ఇవ్వండి. అమ్మ అర్థమవుతుంది కదా. అప్పుడు మీరు, మీ కుటుంబాలు, మీ సంఘాలు ఆస్వాదించబడతాయి. దేవునికి మహిమ కలిగింది గాక. మంచి దేవుని ప్రజలారా, పూజారునైన నేను ఒకరు బలవంతం చేయడం ద్వారా కానీ, మాస్టర్ మతమార్పులు చేయడం ద్వారా కానీ, దిక్కు లేక కానీ, ఆర్థిక సమస్యలు బట్టి కానీ, అమెరికా గురించి ఆశించి, మీ యొక్క ప్రేమపూర్వకమైన కానుకలు ఆశించి నేను యేసుక్రీస్తు వాళ్ళు నమ్ముకున్న వారి కాదు. మరి నేను యేసుక్రీస్తుని ఏ విధంగా అంగీకరించానంటే, యేసుక్రీస్తుని నమ్ముకోలేదు, యేసుక్రీస్తుని నమ్ముకోలేదు. సరే, ఒక చిన్న ప్రశ్న వేసి ముందుకు వెళదాం. చిన్న ప్రశ్న వేసి ముందుకు వెళ్దాం. దేవుని ఎంతమంది నమ్ముకున్నారు? నమ్ముకున్న వారు చేతులు పైకి ఎత్తండి. యేసయ్య నమ్ముకున్నవారు చేతులు పైకి ఎత్తండి. దేవుని నమ్ముకున్నారండి? నమ్ముకున్నారు. ఎంత నమ్ముకున్నారా? నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవాన్ని చెప్పాలంటే, మీరు చేతులు పైకి ఎత్తిన వారు ఎవరు దేవుని నమ్మలేదు. మీరే కాదండి, ఇక్కడ బిషప్ జయరాజయ్య గారు కానీ, రాజేశ్వరయ్య గారు కానీ, రాజేష్ గారు నమ్మలేదు. నేను కూడా నమ్ముకోలేదు. నేనే కాదండి, బైబిల్ గ్రంథంలో యెషయా, ఇర్మియా, హెజ్కేలు, దానియేలు, హోషేయ ఈ పెద్ద ప్రవక్త కూడా దేవుని నమ్మలేదు. సరే, ప్రవక్తల కాలం విడిచిపెడదాం. ప్రవక్తల కాలం విడిచిపెడదాం. ఉత్నియేలు మొదలుకొని సంసార వరకు న్యాయాధిపతులు కూడా దేవుని నమ్మలేదు. న్యాయాధిపతులు కూడా విడిచిపెడదాం. యూదునికి మొదటి రాజు అయిన సౌలు ప్రారంభం మొదలుకొని ఎఫ్తా వరకును కూడా న్యాయాధిపతులు దేవుని నమ్ముకోలేదు. యూదులు పక్కన పెడదాం. మొట్టమొదటిగా దేవుడు సృష్టించిన ఆదాము కూడా దేవుని నమ్మాలి. అబ్రహాము గారు కూడా దేవుణ్ణి నమ్మాలి. ఈరోజు చాలా మంది దేవుని నమ్ముకున్నారండి. దేవుని ఎవరు నమ్మలే. నమ్మారంటే అది చాలా అబద్ధం. దేవుని నమ్మరు. యేసయ్యే నన్ను నమ్మాడు. నన్ను నమ్మిన దేవుడు నమ్మకమును పుట్టించాడు. నమ్మకము పుట్టించి యేసయ్యని నేను నమ్ముకున్నాను. గట్టిగా చెప్పడం ఇంకా వివరణ ఎక్కువ చెప్పలేను. కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే రాజేష్ గారికి వివరిస్తే ఫోన్ ద్వారా మీకు ఆ డౌట్స్ తెలుస్తాను. నేను ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేస్తాను. సేవకులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అబ్రహాము దేవుని నమ్మలేదు అన్నాను. విన్నారు కదమ్మా. ఇప్పుడు రాజేశ్వర గారు కానీ, లాజరస్సాయి గారు కానీ, వీళ్ళందరికీ డౌట్స్ వస్తాయి. చక్రవర్తి అందరూ మా చక్రవర్తి ఇంకా డౌట్ ఒక్కకూడదు కదా, ఎవరు వస్తుంది. అయితే బైబిల్ అయితే ఉంది, అబ్రహాము దేవుని నమ్మినా అది అతనికి నీతిగా అని బైబిల్ ఉంది. ఇప్పుడు నేను అబద్ధ ప్రవక్తే కదా, అబ్రహాము దేవుని నమ్మలేదు. వాస్తవానికి అబ్రహామునే దేవుని నమ్మాడు. అప్పుడు దేవుని అబ్రహాము నమ్మారు. ఏ విధంగా నమ్మారనేది మీకు జ్ఞాపకం చేసి వాక్యం వెళ్దాం. 100 ఏళ్ల వారికి సంతానం కలిగిన అనేటప్పుడు నమ్మింది ఎవరు? అబ్రహాము నమ్మాడు. మనసులో అనుకున్నది ఎవరు? అబ్రహామే మనసులో అనుకున్నాడు. నమ్మింది అబ్రహామే, మనసులో అనుకున్నది కూడా అబ్రహామే. బైబిల్ గ్రంథాలు అందరూ తెరిచి చూడండి. ఓపెన్ యువర్ బైబిల్. ఆదికాండము 17వ అధ్యాయం 17 వచనం. ఆదికాండము 17వ అధ్యాయం 17 వచనం. త్వరగా చదవాలి. ఒక్క నిమిషం. ఎవరైతే తప్పు చేశారో వారు సరి చేసుకోవాలి. చదువుదా. ఇప్పుడు నవ్వింది ఎవరు? మనసు అనుకున్నది ఎవరు? అందరు చెప్పిన మనసు చెప్పిన ఎవరు? మీరు చెప్పిన ఎవరండి? నవ్వింది మనసు అనుకున్నది సారమ్మ గారు ఎందుకు అన్నారండి? అది మీకు తప్పు కాదు. సేవకులు చెప్పారు కాబట్టి మీరు అందరూ చెప్పారు. మీరు కూడా చెప్పింది కరెక్ట్. అంటే సేవకులు ఆ విధంగా ఉపదేశించారు, మీరు అది చెప్పారు. కానీ నవ్వింది అబ్రహాము, మనసులో అనుకున్నది కూడా అబ్రహామే. అబ్రహాముకి నమ్మకం ఉన్నట్లయితే నవ్వేవాడా? అబ్రహాముకి నమ్మకం ఉన్నట్లయితే మనసులో అనుకునేవాడా? అంటే అబ్రహాము నమ్మలేదు కాబట్టి సాగిలపడి నవ్వాడు, మనసులో అనుకున్నారు. రెండవది ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసినట్లయితే, సారమ్మ గారు నమ్మలేదు అని అనలే. మీరు వినండి. సారమ్మ గారు నవ్వారు. 18వ అధ్యాయం 12వ వచనంలో నవ్వారు సారమ్మ గారు. అంటే ముందు 17వ అధ్యాయం ఉందా, 18వ అధ్యాయం ఉందా? ముందు నవ్వింది ఎవరు? మరి అబ్రహాము గురించి చెప్పలేదు వీళ్ళు సేవకులు. యావే, ఎఫీతీము, దేఫియా దేవుడు వేడి చేత రాసిచ్చిన ఆ శాసన పలకలను అవహేళన పరిచినది సారమ్మ గారు. ఏ విధంగా అవహేళన చేసిందో తెలుసమ్మా?
బలమంతా ఊడిపోయింది నేను కనగలనా అని అపహాస్యపాలతో నవ్వింది సారమ్మ గారు. నా తండ్రి అయిన అబ్రహాం ఏ విధంగా నవ్వంటే సాగిరిపడి కల్ముషం లేకుండా నవ్వాడు. అంటే అబ్రహాం నవ్వులో కల్ముషం లేదు, సారమ్మ గారి నవ్వులో అందుకు ఆ నవ్వుని ఖండించాడు. సారమ్మ నవ్వుని ఎందుకు ఖండించాడంటే బలమంతా ఊడిపోయింది నేను కనగలనా అని నీకు రా నవ్వింది. మా తమ్ముడు ఉన్నాడు ఎక్కడ అంటే కల్ముషం లేదు. అంటే దేవుడు ఏం చేశాడు? కల్ముషం లేని దాన్ని హెచ్చించాడు. కల్ముషం దాన్ని ఏం చేశాడమ్మా? అర్థమైంది కదా మన మాట ఇప్పుడు. కాబట్టి అపనమ్మకస్తుడైన అబ్రహాముకు నమ్మకం కలిగించిన వాడు నా తండ్రి యెహోవా దేవుడు. గట్టిగా చెప్పలేదు. కాబట్టి అబ్రహాము కంటే ముందు ఆదాము గారు ఉన్నారు. అబ్రహాం గారు మొట్టమొదటి ఎవరండి? తూర్పు దిక్కున ఏదైనా మనం ఆ చెట్టు నాటాడే కదమ్మా. ఆ చెట్టు నాటిన తర్వాత ఆ పండు తినదంటే ఆదాము గారు తిన్నారా తినలేదా? అంటే అబ్రహాం దేవుని నమ్మాడా? అలాగనే ఏ నడు కూడా దేవుని నమ్మలేదు. దేవుడు తాను సృష్టించిన ఈ నడు నమ్మాడు. నమ్మిన దేవుడు నమ్మకమును పుట్టించాడు. నమ్మకము పుట్టించి యేసయ్యను మనం నమ్ముకున్నాం. అంటే దేవుని ప్రజలారా, తిరుమల తిరుపతి వెంకటేశ్వర కాంచ ఆలయంలో పౌరహత్యం చేస్తున్న పూజారైన నన్ను ఎవరో బలవంతం చేయలేదు, ఎవరో మత మార్పిడి చేయలేదు. దివ్యలేఖ నమ్ముకున్న వాని కాదు, ఆర్థిక సమస్య బట్టి నమ్ముకున్న వాని కాదు. దేవుని ప్రజలారా, నన్ను సృష్టించిన వాడే, నన్ను నమ్మిన వాడే నమ్మకంలో పుట్టించి నమ్మకం పుట్టించి యేసయ్యకు నేను సాక్షిని అయి ఉన్నాను. గట్టిగా చెప్పండి. అర్థం కాదు. అంతేగాని ఎవరు నన్ను బలవంతము కానీ ఏది కూడా చేయలేదు. ఏ విధంగా నమ్మకం కలిగింది అనేది కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని ప్రజల ఏ విధంగా నాకు నమ్మకం కలిగింది. నేను వేద పారాయణ చేస్తున్నప్పుడు 4 వేద గ్రంథాన్ని ప్రమాణపరంగా తీసుకున్నాను. చతుర్వేద గ్రంథాల్లో ఏమున్నాయంటే ఓం ఆత్మో భవష్యాయ నమః వినిశ్యత నమో భవష్యనం భగవాన్ 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 అనే ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. అతను ఎవరు అంటే హిందూ దేశమునకు సింధు నాగరికతల ప్రాచీన చరిత్రలో అరేబియా సంచారం చేయొచ్చు తూర్పు దిక్కున పారుతున్న శరీర ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తున్న ఒక తపస్సు యోధుడు. ఇతను ఎవరు అంటే ఐరోపా ఖండానికి చెందినవాడు. అంటే మన దేశస్తులు కూడా కాదు. ఈ ఐరోపా ఖండములో ఈ ఋషి ఇక్కడ సింధు నాగరికతల ప్రాచీన చరిత్రని ఎరిగినవాడైంది అరేబియా సంచారము చేయొచ్చు తూర్పు దిక్కున పారుతున్న శరీర ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఇతను ఏమైనా తపస్సు చేస్తున్నాడు అందరూ గమనించండి. ఓం ఆత్మో భవష్యాయ నమః ఓంకార స్వరూపుడైన ఓ దేవా నీవు ఆత్మభవుడువు అన్నారు. అంటే ఇక్కడ ఓం అంటే శబ్దము లేక ఆకారము. అంటే ఇప్పుడు దేవుడు ఎవరు? ఆకారము లేనివాడే శబ్దమై ఉన్నవాడు దేవుడు. అంటే ఆకారము లేనివాడే శబ్దమై ఉన్న దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు ఈ ఋషి గారు చూసినట్లయితే శూన్యో భవష్యనం సమస్తము శూన్యం, జలో ధవతి సమస్తము జలమై, ఉద్భవ డు ము వు లు ప్రథమ విభక్తి పర్యాయ పురుషుడై ఉన్నాడు అన్నాడు ఈ ఋషి. అంటే తపస్సు చేస్తున్న ఈ ఋషి ప్రకారముగా ఆకారము లేనివాడే శబ్దమై ఉన్న ఈ దేవుడు డు ము వు లు అని ప్రథమ విభక్తి పర్యాయ పురుషుడై ఉన్నాడు అని హిందువుల యొక్క నిష్ఠ కలిగిన భక్తి. అంటే దేవుడికి ప్రేమ లేదు, ఆకారం లేదు, దేవుడు నిరాకారం. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? శూన్యములో శ్రద్ధాకారుడై అగాధ జనములలో అంధత్వత గాఢాంధకరమైన చీకట్లో ఉద్భవ అల్లాడుచున్నవాడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడని తార్కికాకుపై నిఘంటువు చేత లిఖితము చేయబడిన తాళపత్రమును సాక్ష్యం ఇచ్చాయి. తార్కికాకుపై నిఘంటువు చేత లిఖితము చేయబడిన తాళపత్రమును సాక్ష్యం ఇచ్చాయి. అంటే హిందువునికి ప్రమాణపూర్వకమైన తాళపత్రం అంటే వేద గ్రంథాలు లేవు. వేద గ్రంథాలు దాశరథ రంగాచార్యులు గారు వచ్చిన తర్వాత వేద గ్రంథాలు వచ్చాయి. అయితే వేద గ్రంథాలు ఏవి? మన దేశంలో వేద గ్రంథాలు ఏవి? వేద గ్రంథాలు ఏవి అంటే వేద గ్రంథములకు ముందు ఆధునిక చేత రాయబడిన తాటి ఆకుపై నిఘంటువు చేత లిఖితం చేయబడిన తాళపత్రం ఉన్నాయి. ఆ తాళపత్రములే సాక్ష్యం ఇస్తున్నాయి. ఆకారముని నిరాకారే శబ్దాకారుడైన దేవుడు డు ము వు అనే ప్రథమ వ్యక్తి పర్యాయ పురుషుడై ఉన్నాడు. ఆయన ఈ సృష్టికి మూలమై ఉన్నాడు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు దేవుడు ఎవరంటే ఆకారము లేనివాడై నిరాకారుడై శబ్దమై శూన్య ప్రదేశంలో అగాధ జనములలో గాఢాంధకరమైన చీకట్లో
విభక్తి పర్యాయ పురుషుడు ఉన్నాడు అన్నాడు. ఈ విభక్తి పర్యాయ పురుషుడు ప్రారంభంలో ఏమంటే పితం పుత్ర ఇక ధర్మ ప్రాప్తి స్వరూపే భగవాన్ దీర్ఘాయుష్మాన్ భవ వినిశ్చిత పుత్ర ఇక ధర్మ ప్రాప్తి స్వరూపే భగవాన్. ఆకారము లేని వాటికి ఆకారమును ధరింపజేసి దీర్ఘములకు ఆయువును ఆయువుకు ఆయుష్ కలుగు చేసిన వాడు సృష్టికి మూలమై ఉన్నాడు అని నిష్ఠ కలిగిన హిందువుల యొక్క ప్రాముఖ్యమైన భక్తి. ఈ మాట చాలా శ్రద్ధగా వినాలి. ఈ మాట చాలా శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతుంది. లేకపోతే అమ్మ 3వ తరగతి చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఒక్క 3వ తరగతి చదువుకున్న వాళ్ళు చేతిపై కదా, 3వ తరగతి ఎంత చదువుకున్నా పర్లేదు, అట్లీస్ట్ 3వ తరగతి చదువుకున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు రైట్. నాలాంటి తిరుగుతూ కదా అర్థం ఎంతమంది చేతులు పైకి చదువు లేని వాళ్ళు చదువు లేని వాళ్ళ నాకు లేదు కదా దేవిస్తాం ఎక్కడికి చెప్పకుండా దేవిస్తున్నాం. ఇప్పుడు చూద్దాం అమ్మ, అందరూ బాగా గమనించండి. దీన్ని ఏమంటారండి? బాగా చెప్పారు. తలకట్టు దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము. ఓకే, అర్థమైంది కదమ్మా? ఈ దీర్ఘములకు ముందు అక్షరం ఉందా? దీర్ఘములకు ముందు అక్షరాలు ఉన్నాయా లేవో చెప్పండి. చెప్పాలి, అందరూ చెప్పాలి. దీర్ఘములకు ముందు అక్షరాలు లేవు. దీన్ని తెలుగులో ఏమంటారు? అందరూ చెప్పాలి. ఎవరైతే దీన్ని తెలుగులో ఏమంటారు? ఆకారం లేదు అమ్మా. దానికి ఏం లేదమ్మా. దానికి తలకటిస్తే దీర్ఘమిస్తే ఆకారము లేని వాటికి ఆకారము దయచేసింది దీర్ఘము. శూన్య ప్రదేశంలో అగాధ జనములలో గాఢాంధకారం అనే చీకట్లో శ్రద్ధాకారుడైన దేవుడు డు ము ఊ అనే పదం విభజ పర్యాయ పురుషుడు ఆకారము లేని వాటికి దీర్ఘాయువును కలుగు చేసిన వాడు దీర్ఘాయుష్మంతుడు. గట్టిగా చెప్పడం ఉదయిస్తున్నారు. అందుకే ప్రతి బ్రహ్మలోకములు కూడా తల్లి గర్భంలో వచ్చినప్పుడు ఈ బిడ్డను చూసిన వెంటనే తెలవను ఈ బిడ్డని ఈ అమ్మాయి నా బిడ్డ, నా భార్య గర్భంలో భిన్నముగా రూపింపబడకుండా గర్భాలయం నుంచి గృహాలయకి వచ్చాను. వెంటనే బ్రాహ్మణోత్తముడిగా నేనేమంటుంటే దీర్ఘాయుష్మాన భవ అంటే గర్భాలయం నుంచి ఈ పిండము గృహాలయకి వచ్చినప్పుడు దీర్ఘాయుష్మాన భవ. దీర్ఘములకు ఆయువుకు ఆయుష్ కలుగు చేస్తుంది. అక్షరం లేక ఆకారము లేనప్పుడు శ్రద్ధాకారుడైన శూన్య ప్రదేశంలో అగాధ జన్మలో డు ము ఊ అనే ప్రథమ వ్యక్తి పర్యాయ పురుషుడు తన మహోత్తరమైన ప్రణాళిక చొప్పున సృష్టిని కలుగు చేసి సృష్టికి ఆకారం కలుగు చేయడానికి దీర్ఘాయువు ఇచ్చాడు. అందుకే మొదటి దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, 5 దినములు దేవుడు సృష్టి యావత్తు చేశాడు. సృష్టి యావత్తు కూడా చేశారు. అందరూ చెప్పండి, ఎన్ని దినాలు చేశారు సృష్టి యావత్తు? ఇంకా కట్టేసారు చెప్పండి. ఎన్ని దినాలని? ఇంకా బలంగా చెప్పాలి. సృష్టి యావత్తు 5 దినములోనే చేశారు. 6వ దినమును నరుడిని తీశారు. ఈ సృష్టిని అనుభవించడానికి ఎవరు చేశారు? అందరూ చెప్పండి ఒకసారి. 5 దినములు కూడా సృష్టిలో ప్రకృతి వికృత ధర్మమైన వాటిని లఘువులు, గురువులు, ఇంద్రధనస్సయాలు కలిగిన సకల చరాచర జీవరాశులు, నాటే జీవాత్మ జీవరాశులను 5వ దినముల వరకు చేశారు. 5 దినములు చేసి వాటిని ఏమన్నారంటే చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం 22వ వచనం త్వరగా చదవాలి. ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనం త్వరగా చదవాలి. అలాగే చదవకూడదు బంగారు. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది చాలు. ఇప్పుడు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని ఎవరికి చెప్పాడు? అమ్మ అందరూ చెప్పండి. మీరు ఫలించి అభివృద్ధి చెందని ఎవరికి చెప్పారు? దేవుడు. అందరు చెప్పారు. మీరు ఫలించి అభివృద్ధి చెందని ఎవరికి చెప్పారు? దేవుడు. అందరు చెప్పారు. ఇంకా అందరు చెప్పండి అమ్మా. రైట్. నరులు కనుక్కున్నారు, మనుషులకి అన్నాయి. మీరు ఫలించి అభివృద్ధి చెందని ఎవరికి చెప్పంటే సకల తరాతర జీవరాశులకు మాత్రమే. ఇంకా నరుడు ఎక్కడ నిర్మించబడలేదు. నరుడు ఎక్కడ మానవుడు ఇంకా నిర్మించబడలేదు.
భూమిని ఆకాశమును చీకటిని వెలుగును చీకటికి రాత్రిని వెలుగుకు పగలని అస్తమయను ఉదయములు కలుగు చేసి రెండవ దినములోనికి వెళ్ళి ఆ దినములు ఈ దినములు వేరుపరిచి విశాలములు కలుగు చేసి విశాలములకు ఆకాశం అని పేరు పెట్టి మూడవ దినములకి వెళ్ళి భూమి మీద గడ్డిని మురిపించి ఇలాగ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ 5 దినములు చేసిన తర్వాత ఓన్లీ 5 దినములు చేసిన వాటికి మాత్రమే చెప్పాడు. ఇవి అన్ని అనుభవించడానికి దేవుడు నరుడిని చేయాలి అనుకున్నాడు. అర్థమైంది కదమ్మా? ఇవన్నీ అనుభవించడానికి దేవుడు నరుడు చేయాలి. ఆ తర్వాత నరుడు చేస్తాడు దేవుడు. ఆ తర్వాత ఏం చేశాడమ్మా? నరుణ్ణి చేస్తాడు. నరుడు చేస్తాడా చేయలేదా? ఇంకేంటి చెప్పండి. ఆదికాండం 1:26-27. గట్టిగా చెప్పండి. దేని స్తోత్రం తెలుస్తుంది. దేవుడు నరుని చేస్తాడా చేయలేదండి? ఇంకా గట్టిగా చెప్పారు. ఇంకా బలంగా చెప్పండి. నోరున్నవారు గట్టిగా చెప్పండి. చెయ్యలేదండి. మరొకసారి చదవండి అమ్మగారు. మరొకసారి చదవండి ప్లీజ్. అంటే గాడ్స్ ప్లాన్ ఈస్ దేర్. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంటే దేవుడు నరుడు చేయలేదు, నరుడు చేయదు అన్నాడు. ఇప్పుడు చేయదమన్నాడు. ఇప్పుడు చేయదమన్నాడమ్మా? సరే, ఓకే, దాన్ని విడిచిపెడతాం. ఇప్పుడు దాని తర్వాత నేను ముందు పెడతాను, దాన్ని విడిచిపెడతాను. మూడు ప్రథమ విభక్తి. విభక్తి తర్వాత దీర్ఘములు వచ్చాయి. దీర్ఘం తర్వాత ఆకారమైన ఒక ఆకారాన్ని తీసుకొచ్చాడు. అంటే దేవుడు శబ్దాకారుడే, ఆకారంలో నిరాకారుడై ఉన్నాడు. అప్పుడు అర్థమైంది కదమ్మా? రైట్. ఇక్కడ గా ఉంది, ఇక్కడ ఏముందమ్మా? గా. ఇక్కడ డా ఉంది, ఇక్కడ ఏముందమ్మా? డా. ఇక్కడ పా ఉంది. ఇదేంటిది? అందరు చెప్పండి. మరొకసారి గట్టిగా చెప్పండి. ఇంకా బలంగా చెప్పండి. ఏమేషగా చెప్పారు మీరు? ఇక్కడ గా ఉంది, ఇక్కడ డా ఉంది, ఇక్కడ పా ఉంది. అవేంటవి? అక్షరములు. ఏంటవి? అది గడప కాదు, అక్షరాలు. అక్కడ ఉంది గా, ఇక్కడ ఉంది డా, ఇక్కడ ఉంది అక్షరములు. అమ్మ అర్థమవుతున్నాయా? అవి ఏంటవి? చెప్పండి, అందరూ చెప్పండి. గా ప్లస్ డా ప్లస్ పా ఈక్వల్ టు. అంటే కొన్ని దీర్ఘముల యొక్క సముదాయం ఒక అక్షరము, కొన్ని అక్షరముల యొక్క సముదాయం ఒక పదం. కొన్ని అక్షరముల యొక్క సముదాయం ఏంటమ్మా? పదం. అర్థమేదా చెప్పండి. ఇప్పుడు దీర్ఘముల యొక్క సముదాయము అక్షరము, అక్షరముల యొక్క సముదాయము పదం. నేను నా గడప చుట్టూ కంచి వేయించున్నాను. ఇదేంటిది? వాక్యం. ఏంటమిది? వాక్యం. అమ్మ అందరూ విన్నారు కదా? నేను నా గడప చుట్టూ కంచి వేయించున్నది. ఇదేమన్నా? రైట్. సౌండ్ ఈజ్ లెటర్, లెటర్స్ ఈజ్ వర్డ్, వర్డ్ ఈజ్ సెంటెన్స్, సెంటెన్స్ ఈజ్ అవర్ గాడ్. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. గట్టిగా చెప్పడం. అంటే దేవుని ప్రజలారా, శూన్య ప్రదేశంలో, అగాధ జనములలో, గాఢాంతకరమైన చీకటిలో దీర్ఘములకు ఆయువును, ఆయువుకు ఆయుష్ కలుగు చేయని దేవుడు ఆదియందు వాక్యమై ఉన్నాడు. గట్టిగా చెప్పడం. ఆదియందు అంటే ఇప్పుడు వాక్యమైన దేవుడు ఎప్పుడున్నాడంటే ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించబడక మునిపే ఆదియందు వాక్యమై ఉండను. ఇక్కడ సృష్టించను, అక్కడ వాక్యమై ఉండను. గట్టిగా చెప్పడం. అమ్మ నా మాట మీకు అర్థమైన అర్థం కాదు చెప్పగలుగుతాను. ఇక్కడ ఏం చేశాడు? కలుగు చేశాడు. అక్కడ ఏమై ఉన్నాడు. రైట్. మీకు అర్థమైందమ్మా? అంటే లఘువుల యొక్క గురుగుల యొక్క ఇంద్రధనస్సు యాగమే ఇంద్రధనస్సు. మత్త కోకులు మత్త ఉద్వేగము. ఉద్వేగము ఉన్నతమైన వాడు పరిశుద్ధుడైన నేను సృష్టికి ఆకారము లేనప్పుడు నేను ఉన్నవాడునైన దేవుడు అన్నాడు. గట్టిగా చెప్పడం. ఇప్పుడు ప్రతి బ్రహ్మవంతుడు నేను ఏమని జీవిస్తున్నాడు? ఏం పేరు నీ పేరమ్మా? ప్రతిభ నామకరణ విధిష్ట ప్రత్యక్షత విధిస్థిత నమ ఉభా దైత్రమ ఉభా విధిస్థిత నక్షత్రతే విధాముడు యొక్క ప్రతిభ పాపడుతుంది, ఉభా పాపడుతుంది, పాల్గొన వర్షం రత్నం రత్నంలో మధ్యగా ఉంది. శనీశ్వరు నిధి మీద కూర్చుంది. అప్రాక్షిత సర్టిఫికెట్. అది 8 నిమిషాలు మీ తల్లిదండ్రులు తిరిగిపోతారు. విధంగా విడవది అంటారు. అప్పుడు ఈ ప్రతిభ నా దగ్గరికి వస్తుంది. అయ్యా పుత్ర గారు నమస్కారం అండి అంటారు. నమస్కారం. అపరాక్షిత ఉభా నామకర్త ప్రతిభ నామకర్త విధిస్థిత నమ భవ దైత్రమ. ఉదయం 8:30 రాహులు ప్రయాణం చేస్తూ శనీశ్వరుడు కూర్చున్నాడు. మీ తల్లికి మన్నగండ ఉంది. 108 కొబ్బరికాయలు రుద్రాక్ష చేయాలి. భూదానం 12,000 రూపాయలు ఫీజు పెట్టాలంటారు. అప్పుడు ఈ ప్రతిభ తన భర్తకి తన తాడు, ఇల్లు, పొల్లో, అప్పో సప్పు చేసి 12,000 రూపాయల ఫీజు, భూదానం గౌరవాన్ని తీసుకొస్తారు. అమ్మ అర్థమవుతుందా? ఖచ్చితంగా తీసుకురావా? ఖచ్చితంగా తీసుకొస్తాను. కానీ పాపనోడు ఏం చదువుతుండే సార్? 4 మాసం పా పడుతుంది,
ఉబ్బ బాపడుతుంది, ప్రతిభ తెత్వంలో మజ్జిగనే ఉంది అన్నారు. దేవుని ప్రజలు ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ మీకు ఎదురు చెప్తున్నా అంటే 4వ దినము 5వ దినము చేసినటువంటి ఆ నక్షత్ర రాశులను దేవుడు దీర్ఘములకు ఆయువు కలుగ చేసిన ఆయుష్కు లఘువునికి ప్రమాణ ప్రకారం వాగ్దానం చేశారు. అందుకైనా తెలుసా, నేను కలుగు చేసిన ఈ నక్షత్రములు ఎప్పుడూ గ్రహించలేని గొప్ప సంగతులను మీకు ఉపదేశించుతున్నాను అన్నాడు. గట్టిగా చెప్పకపోతే యోగులు నా భార్య నక్షత్రం పేరు స్వాతి, నా నక్షత్రం పేరు మృగశీర్షకం. ఇవి ఎక్కడ ఉన్నాయని ఒక పాపని అడిగితే నేను నా బైబిల్ గ్రంథంలో ఉందన్నాడు. యోగులు 9:10 చూసినట్లయితే ఇప్పుడే మీరు చూసారా, ఈ స్వాతి నక్షత్రం హిందువులు కాదు, మన బైబిల్ గ్రంథంలో ఉంది. మృగశీర్షిక హిందువులు కాదు, మన బైబిల్ గ్రంథంలో ఉంది. కృతిక ఎక్కడ తెలుసా, నా బైబిల్ గ్రంథంలో ఉంది. మొట్టమొదటిగా ఏం చేశాడు, 4-5 దినాల్లో నక్షత్రాలు, చిన్న నక్షత్రంలో పెద్ద నక్షత్రాలు కొన్ని చేశాడు, వాటికి ఇక్కడ పేర్లు పెట్టాడు, అంతే తేడా. ఇప్పుడు చూడండి, యోగ గ్రంథము 9:9 త్వరగా చదవాలి. ఎవరు మీ అయినా మా అయినా మా పెద్ద మా బావగారు అనుకున్నాను. ఉందా ఇప్పుడు అలా చదువు, ఆయన అని చదువు. అంటే ఆయన అయితే బాగా నేను ఎవరికి అర్థం కాదు. ఆయన స్వాతి మృగశీర్షం కృతిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసిన వారు మహత్తైన కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేశారు. దేవునికి మహిమగా గట్టిగా చెప్పండి. దేవుని ప్రజలు ఇక్కడ గమనించినట్లయితే దేవుడు సృష్టికి ఆకారము లేనప్పుడు శబ్దములకు దీర్ఘము, దీర్ఘములకు అక్షరము, అక్షరములకు కలుగు చేసిన పదము, పదములకు కలుగు చేసిన వాక్యము బహుత్తరమైన తన ప్రణాళిక చొప్పున దేవుడు కలుగు చేశారు. అందుకే దేవుడు ఏమైనా తెలుసమా, సృష్టికి ఆకారము లేనప్పుడు జగతికి పునాదులు వేయబడుకునిపై నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు. గట్టిగా చెప్పండి. ఆదియందు వాక్యమైన దేవుడు అంటే ఇప్పుడు దేవుడు ఎప్పుడున్నాడు? అందరూ చెప్పండి, దేవుడు ఎప్పుడున్నాడమ్మా? నీ పొద్దు నా పొద్దు కట్టుకోలే కదా. ఎప్పుడున్నా దేవుడు? ఇప్పుడు అందరూ నాతో చెప్పండి, సృష్టికి ఆకారం లేనప్పుడు జగతికి పునాదులు వేయబడక వరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఈ ప్రపంచానికి చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు వారు 2022 సంవత్సరాలు వచ్చిన వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు తెలుసమ్మా? ఎప్పుడున్నారు? ఆకారము లేని వాడే, నిరాకారుడే, శబ్దమైన దేవుడు, దీర్ఘములకు ఆయువును, ఆయువులకు ఆయుష్ను, ఆయుష్ను కలిగజేసినటువంటి సృష్టికి మూలమైన దేవుడు. ఆదియందు దేవుడు భూమిని ఆకాశము సృష్టించబడక మునుపు ఆదియందు వాక్యమై ఉన్నాడని ఈ ప్రపంచాన్ని తెలియపరచండి. గట్టిగా చెప్పడం తెలుసుకోండి. అంటే ఇప్పుడు దేవుడు ఎప్పుడున్నాడు తెలుసండి? ఎప్పుడున్నాడు దేవుడు? మనం మర్చిపోయాం. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు యేసుప్రభువు అమెరికా దేవుడు, యేసుప్రభువు మరియమ్మ కుమారు దేవుడు, యేసుప్రభువు ఎవరమ్మా? క్రైస్తవుల దేవుడు. ఇక్కడికి వచ్చింది అంట. ఎవరంటే యేసుప్రభువు క్రైస్తవుల దేవుడు, యేసుప్రభువు అమెరికా దేవుడు, యేసుప్రభువు ఎవరండి? మరియమ్మ కుమారుడు. కానీ నా యేసయ్య క్రైస్తవుల దేవుడు కాదు, నా యేసయ్య మరియమ్మ కుమారుడు కాదు, నా యేసయ్య అమెరికా దేవుడు కూడా కాదు. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ జన్మించారంటే పక్కా పాకిస్తాన్ దేశంలో జన్మించారు. యేసుప్రభువు ఎక్కడ జన్మించారమ్మా? అందరూ చెప్పండి, ఎక్కడ జన్మించారండి? పాకిస్తాన్ దేశంలో జన్మించారని ఎంతమంది చేతులు పైకెత్తండి. యేసుక్రీస్తు ప్రభుల వారు పాకిస్తాన్ దేశంలో జన్మించారని మేము విన్నాం అన్నవారు చేతులు పైకెత్తండి. రాజేశ్వరి గారు అమ్మా విన్నారా? వెళ్ళలేదా? విన్నవారు చేతులు పైకెత్తండి. చాలా తక్కువ చేతులు వేసాయి. అయితే యేసుక్రీస్తు ప్రభులు పాకిస్తాన్ దేశంలో జన్మించారు. పాకిస్తాన్ దేశం ఎక్కడుందో తెలుసమ్మా? ఆసియా ఖండంలో ఉంది. పాకిస్తాన్ దేశం ఎక్కడుందమ్మా? ఆసియా ఖండంలో పాకిస్తాన్ దేశం ఉంది. ఈ ఆసియా ఖండము ఎక్కడ ఉందంటే మన ఖండం పేరేంటి తెలుసా? అది కూడా తెలియదా? అంటే మన ఖండం పేరేటమ్మా? ఆసియా ఖండం. యేసు ప్రభువు మన ఆసియా ఖండంలోనే జన్మించారు. గట్టిగా చెప్పడం తెలుసుకోవాలి. యేసు ప్రభువు ఎక్కడ? అమెరికా దేవుడి కాదు, అమెరికా దేవుడి కాదు, అమెరికా దేవుడి కాదు. ఇంకా మీ చేతిలో మొబైల్ తీసుకోండి, మీ పేరెంట్స్ మొబైల్ తీసుకోండి. మొబైల్లో ఒకసారి చెక్ చేసుకోండి, వరల్డ్ మ్యాప్ అనేది ఒకసారి కొట్టండి.
ఈ వరల్డ్ మ్యాప్ లో చూసినట్లయితే అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, ఐరోపా, మధ్యలో ఏముందంటే ఆసియా. అంటే ప్రపంచపు నడిపుట్టిన నా యేసుక్రీస్తు ప్రభువుల వారు జన్మించారు. గట్టిగా చెప్పడుకో తెలుస్తుంది. నా మాటలు నమ్మో, నా మాటలే కానీ నేనేదైతే మాట్లాడుతున్నానో, నేను ఏదైతే అది మీరు నమ్మొద్దు. కానీ ఒక్కసారి వరల్డ్ మ్యాప్ ని టచ్ చేయి చాలు. ఆస్ట్రేలియా ఎక్కడ ఎక్కడుందో, పాకిస్తాన్ దేశం ఎక్కడుందో చూడండి. నా మాట కూడా మీరు నాకు నమ్మొద్దు. తెలుగు పాండిత్యం గల ఒక మహానుభావుని అడిగింది. కొన్ని శబ్దముల యొక్క సముదాయము దీర్ఘములు, కొన్ని దీర్ఘముల యొక్క సముదాయం ఒక అక్షరము, కొన్ని అక్షరముల యొక్క సముదాయము ఒక పదము, కొన్ని పదముల యొక్క సముదాయం వాక్యము. ఆ వాక్యమే సృష్టికి మూలమై ఉందని సరస్వతి కథాక్ష నైవేద్య సమర్పయామి. సరస్వతి అక్షరమాల. ఆ అక్షరమాల ఏమంటే భగవాన్ చాయితే వినశ్చిత పుత్రేక ధర్మస్కృత భగవాన్ చాయితే. ఆ వర్ణమాల ప్రారంభంలో దైవమి ఉంది అన్నాడు. అందుకే సరస్వతి దైవం అంటారు. ఏంటో తెలుసా? వాక్యం. ఆ వాక్యం ఎవరు సార్? నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరైనా పుస్తకాలు మనం చిన్నప్పుడు మన బాల్య దినాల్లో ఈ పుస్తకం చిన్న పేపర్ పెట్టి ఒరే పల్లె విధవా సరస్వతిలో పెట్టిస్తారు దేవుడు అన్న. మా అమ్మగారు, మీ అమ్మగారు కాదండి, మీ అమ్మగారు మంచివాడు. మా అమ్మగారు ఏమి ఒక పేపర్ ఉంటే ఒరే పల్లె విధవా దేవుడు పెట్టిస్తారంటే ఎక్కడ ఉండమ్మా దేవుడు అంటే ఆ పేపర్ మీద ఉండేటట్టు అక్షరం. అంటే సరస్వతి అంటే సరస్వతికి ఒక బొమ్మ కాదు, ఒక ఆడదే కాదు. మీరు చాలా మందికి తెలియని విషయాలు అంటే సరస్వతి అంటే ఒక విగ్రహం అనుకున్నారు. సరస్వతి అంటే అక్షరమాల, వర్ణమాల. చూడండి ఒకసారి మీనింగ్ ప్రకృతి వికృతి ఉంటాయి కదా చూడండి. అంటే ఆ అక్షరమాల వర్ణనీతిమైనటువంటి వర్ణీతి పుత్రుడు అంటే దైవమై ఉన్నాడు. అంటే దేవుడు ఇప్పుడున్న దశమా ఆది యందు వాక్యమై ఉన్న ఆ దేవుడు సృష్టికి ఆకారము లేనప్పుడు, జగతికి పునాదులు వేయబడకుడు, దీర్ఘమునకు ఆయువును ఆయుష్ను కలుగు చేసిన మహానుభావుడై ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడు ఎవరంటే వేద గ్రంథాలు బోధించాయి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, గమనించండి. ఆ దేవుడు ఎవరంటే 4 వేద గ్రంథాలు చెప్పినటువంటి అక్షర వాస్తవం లగ్న సత్యం. అక్షర వాస్తవం లగ్న సత్యం అంటే ఏమాత్రమే వీడు సందేహించిన అవసరం లేదు. మీ బ్రాహ్మణోత్తముడు కూడా రికార్డ్ చేసుకొని చూపించుకోవచ్చు. ఇది కాదంటే దానికి ఈ శిరస్సు కోసు బహుమానం ఇస్తాను. 4 వేద గ్రంథాలు ఏమైనా బోధించే రాముడి గురించి వేద గ్రంథాలలో లేదు. వేద గ్రంథాల్లో రాముడి గురించి వ్రాసినట్టు ఈ శిరస్సు కోసం బహుమానం ఇస్తారు. 4 వేద గ్రంథాల్లో కానీ 108 ఉపనిషత్తులు కానీ కృష్ణుడి గురించి వ్రాయబడలేదు. రామాయణంలో రాముడి కోసం రాశారు, భగవద్గీతలో కృష్ణుడి కోసం రాశారు, భారతంలో కౌరవుల పాండవుల కోసం రాశారు. కానీ వేద గ్రంథాల్లో కూడా ఒక వ్యక్తి కోసం ఎక్కడ కూడా వ్రాయబడలేదు. వేద గ్రంథంలో ఏమిటి బోధించి అంటే ప్రజాపతి యజ్ఞం, ఆది దేవుడి యజ్ఞముగా రావాలి, యజ్ఞం వద్ధవ్యే, యజ్ఞముగా వచ్చిన వాడు వధించబడాలి, యజ్ఞం తదక్షే తత్ప్రాప్తి దేవో భవ. ఆ యజ్ఞము తక్షణమే సకల శరీర నిమిత్తమైన శరీరము గాయపరచబడాలి. రక్త ప్రోక్షకు నమస్కారామి, రక్తమును ప్రోక్షించాలి. మరణ హోమం ప్రజాపతి యజ్ఞం, మరణించి సమాధి చేయబడి హోమ యజ్ఞముగా తిరిగి లేవాలి అని వేద గ్రంథంలో బోధించాయి. 4 వేద గ్రంథముల ప్రకారముగా ప్రజాపతి యజ్ఞం, ఆది దేవుడి యజ్ఞ బలి పశువుగా రావాలి, యజ్ఞం పద్ధవ్యే, యజ్ఞముగా వధించబడిన వాడు వాక్యమై ఉండాలన్నాడు, వర్ణమాలై ఉండాలి. అంటే ఏ దేవుడు? ఆది యందు వాక్యమై ఉన్న ఆ దేవుడి కృపాసత్య సంపూర్ణే నీ రక్త మాంసం ధరించుకొని మన అతిక్రమ నిమిత్తం మాత్రం గాయపరచబడి మన దోషము నిమిత్తం మాత్రం నలగొట్టబడి సమాధానం లేని సకల మానవాన్ని సమాధానం మన్నహోమం ప్రజాపతి యజ్ఞవర్ధవ్యతే నమ భగవాన్ చైత్రం అన్నాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ లేచి వచ్చిన మృత్యుంజయుడైన ఏకైక నిజమైన పరిశుద్ధ దేవుడు నా యేసు దేవుడు. గట్టిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు అయోధ్య నగరాన్ని పరిపాలించిన రాజుగా రాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు బ్రహ్మ సింహాసనం మీద కూర్చోడానికి రాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు భారతదేశానికి ప్రధానమంత్రిగా రాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు అమెరికాకి రాజుగా రాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా కూడా రాలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చే తెలుసా? అయ్యో నా స్వరూపంలో నా పోలికలో సృష్టించబడినటువంటి దేవుడు నన్ను చేయడం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ నన్ను మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి నిర్మించి వాటి లోబడి ఏలికై ఉన్నాడు. నీవు ఫలించలేక, అభివృద్ధి చెందలేక, విస్తరించలేక, భూమిని నిర్మించలేక, నీవు ఏలికయుడక నిత్య నరకానికి నీవు వారసత్వం అయిపోయి, అయ్యో నా స్వరూపంలో నా పోలికలు సృష్టించబడిన ఏ నరుడు, నువ్వు హిందువుడువా, ముస్లింవా, సిక్కుడువా, జైనుడువా, బౌద్ధుడువా, దేవుడు లేడైనా నాస్తికుడువా, దేవుడి పేరు పెట్టుకున్న ఒక వేషధారివా, నీవెవరైనా రక్షించకుండా ఇష్టం లేక నశించరు నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి ఆ దేవాది దేవుడు ఆది యందు వాక్యమయ్యున్న ఆ దేవుడే లఘువులకు గురువులకు ఇంద్రధనస్సు యాగం చేసిన మత్తేవ పురుషుడిగా ఈ లోకములకు వచ్చిన ఏకైక నిజమైన పవిత్ర దేవుడు మన యేసుక్రీస్తు దేవుడు. ఒక
క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి రాలేదు కానీ, యేసుప్రభు వారు మరియమ్మ కుమారుగా రాలేదు కానీ, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంక దేనికి రాలేదమ్మా? అయోధ్య నగరాన్ని పరిపాలించడానికి బ్రహ్మ సింహాసనం కూర్చున్నాడు. కానీ నిన్ను నన్ను సృష్టించాడు కాబట్టి నీవు నేను నశించిపోవడం ఇష్టం లేక, నిత్య నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేక, నిత్య నరకము నుంచి నేను తప్పించి నిత్య రాజ్యంలో నిత్య సంతోషము కలుగు చేయడానికి అతడు సమాధానకర్తగా ఈ లోకమునికి వచ్చాడు. ఆయనే నిజమైన దేవుడు. దేవుని ప్రజలారా, నన్ను ఎవరు బలవంతం చేయలేదు, ఎవరు మత మార్పిడి చేయలేదు. దిక్కు లేక నమ్ముకున్న వాడిని కాదు, అమెరికా డబ్బును ఆశించి మీ ప్రాంపూర్గాన్ని కానుకలైతే నమ్మిన వాడిని కాదు. కానీ నన్ను సృష్టించిన వాడు ఆయనని, నన్ను రక్షించిన వాడు కూడా ఆయనని. నన్ను సృష్టించిన రక్షించిన యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేందుకు అతి అనుకున్న నన్ను దేవుడు తన ఉచితమైన కృప చొప్పున రక్షించుకున్నాడు. నన్ను రక్షించిన రక్షకుడి కోసం నేను సాక్ష్యం ఇవ్వడానికి మీ యొద్దకు వచ్చి ఉన్నా. గట్టిగా నన్ను మాట్లాడినారా? నన్ను కూర్చున్న సాక్ష్యము సత్యము కాదు, నన్ను రక్షించిన వాని సాక్ష్యము సత్యము. అమ్మ అందరూ చెప్పండి. అందరూ చెప్పండి. నన్ను కూర్చిన సాక్ష్యము సత్యము కాదు, నన్ను రక్షించిన వాని సాక్ష్యము సత్యం. గట్టిగా చెప్పడం తెలుసుకోండి. నీ సాక్ష్యం చాలా గొప్పది, నా సాక్ష్యం గొప్పది, అయ్యగారి సాక్ష్యం గొప్పది, అందరి సాక్ష్యం కూడా గొప్పది. ఎందుకంటే మన రక్షించిన యేసయ్యే మన సాక్ష్యం. గట్టిగా చెప్పకపోతే నాతో నన్ను సంధించిన దేవుడు, నాతో మాట్లాడిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని రక్షించి, మిమ్మల్ని సంధించి, మిమ్మల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరించును గాక. దేవుడి చిన్న మాట దేవుడు తన మీకు దీవించి ఆస్వాదించును గాక.